కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తాను. దుమ్మేటి వెంకటరెడ్డి గారి 173వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసినటువంటి పండుగ జీవోని మనందరం ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కూడుకోవడం జరిగింది. అయితే మొట్టమొదటిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులకి అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అయినటువంటి లోకేష్ గారు ముగ్గురికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆనాడు ఏదైతే యువకాలంలో మాట ఇచ్చారో ఆ మాటని కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా నెరవేరుస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, దుమ్మేటి వెంకటరెడ్డి గారు ఆయన 1853లో మార్చి 23వ తారీఖున అమలాపురం దగ్గరలో బోడస్కూర్ అనే గ్రామంలో జన్మించి ఆయన ఈ సొసైటీ కోసం ఎంతో కృషి చేసినటువంటి మహానుభావుడు. అదేవిధంగా 1920లో ఈ చెట్టుబల్జి అనే సొసైటీని స్థాపించి ఈ చెట్టుబల్జ కులానికి ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు దుమ్మేటి వెంకటరెడ్డి గారు. ఆయన చేసినటువంటి సేవల్ని మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈరోజు పండుగ దినంగా జరుపుకోమని అధికారికంగా ప్రకటించడం జరిగింది. అటువంటి సందర్భంలో ఆయన ఈ సొసైటీకి ఎన్నో సేవలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. బడుగు బలహీన వర్గాలు చదువుకునే విషయంలో కానీ, వీళ్ళ యూనిటీగా ఉండే విషయంలో కానీ, వీళ్ళ అభ్యున్నతి కోసం పాటుపడినటువంటి గొప్ప వ్యక్తి దుమ్మేటి వెంకటరెడ్డి గారు. అటువంటి వ్యక్తి యొక్క ఆశయాల్ని మనం నెరవేర్చాలంటే ఆయన ఎప్పుడైతే ఏ ఆశయాలతో ఉన్నారో ఆ ఆశయాలు నెరవేర్చి ఆయనకి నిజమైనటువంటి నివాళులు అర్పించాలని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. మహానుభావులు ఎవరైనా సరే వారు కొన్ని ఆశయాలు నెరవేరుస్తారు. వాళ్ళ ఆశయాల్ని మనం అనుగుణంగా నడిచినప్పుడే వారికి నిజమైనటువంటి నివాళులు అర్పించడం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం ఎంత గొప్పగా ఈ రోజున అంటే ఆయన 173వ జయంతి సందర్భంగా అధికారికంగా పండుగ దినాన్ని జరుపుకోమని చెప్పడం అనేది ఒక గొప్ప విషయంగా భావిస్తూ, ఈ సామాజిక వర్గానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పండుగ వాతావరణం ఇచ్చారు కాబట్టి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.